Hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Holy Spirit. ఎవరైనా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి కాల్ చేయండి. మీ కొరకై భారం కలిగి మేము లైవ్లో ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నామండి. లైవ్లో మీ కొరకై ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. ఫస్ట్లో తీసుకో. దేవా 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 నీకు స్తోత్రం, 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 దేవా పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, యేసు రాజా నీకే స్తుతి స్తుతి స్తోత్రం. ఎవరైనా ప్రార్థన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అమ్మా వందనాలు తల్లి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఓకే 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 అర్థమైంది అర్థమైంది. బాగున్నారమ్మా? చెప్పండి. చూస్తున్నారమ్మా లైవ్? లేదు లేదు, ఈ నెంబర్కి అయితే నేను ఫోన్ మాట్లాడతాను అన్నమాట. ఆ నెంబరు లైవ్లో పెట్టి ఉండదు. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, మీకోసం భారం కలిగి ప్రార్థిస్తానమ్మా. అమ్మా సరే అమ్మా, ఖచ్చితంగా ప్రార్థన చేస్తానమ్మా. అలా కళ్ళు మూసుకోండి తల్లి. సరే అమ్మా, ఓకే, ఖచ్చితంగా అయిపోతుందమ్మా. పరిశుద్ధాత్మ దేవాదిగో ప్రభా, నెల్లూరు జిల్లా ఆమచర్ల ప్రాంతము నుండి నాయన గాయత్రి గారు రూతు అనే అనబడినటువంటి ఒక తల్లి గారు ఫోన్ చేసి ఉంటుండగా, యేసు క్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామంలో తన ఇంటి పని అంతటూ కూడా నాయన మీరే సహకరించి నాయన మీరే ఇల్లు కట్టించండి యేసయ్య. నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు నాయన, సమస్తము సాధ్యమే. ఇదిగో ప్రభు నాయన, రేపు 2వ తారీఖు లోపల నాయన ఇంటి పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి అదేదిగో ప్రభు ఆశపడుతుండే. యేసు నామములో ముయ్యబడినటువంటి ద్వారాలన్నీ తెరవబడుగాక. శోధన, వేదన, దుఃఖము, కన్నీరు దూరపరచునుగాక. తన భర్త హృదయాన్ని మార్చండి, తలంపులు మార్చండి, ఆలోచన మార్చండి, నడవడిక మార్చండి. ప్రతి ఒక్క బంధకాలు యేసు నామములో నిర్మూలపరిచి ఇదిగో ప్రభు తన భర్త హృదయాన్ని మార్చి మంచి ప్రార్థనపరుడుగా, మంచి భక్తిపరుడుగా, మంచి అభిషక్తుడిగా, మంచి బలవంతుడిగా మీరు చేయండి. ఆ ఇంటి పని అయా మీరే ద్వారాలు తెరిచి అయా బిడ్డకి కావలసినటువంటి ధనం మీరు సమృద్ధిగా దాయిచ్చేయండి. ఆ ఇల్లు పని కూడా కంప్లీట్గా అవునట్లుగా కృప చూపమని ఈ సేవకునిగా శ్రమలు, వేదన, దుఃఖము, కన్నీరు నామలు ముట్టి తాకి స్వస్థపరచమని యేసు నామములో ఆటంకాలని కొట్టివేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మా, అన్ని దేవుడు మార్గాలన్నీ సరళం చేస్తారు. మీరు అనుకున్నట్లుగానే 2వ తారీఖు కల్లా అయిపోతుందమ్మా. మీరు నెల్లూరులో ప్రతి నెల 15వ తారీఖు ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. దాన్ని కలుసుకోండి. లైవ్ అయిపోయిన తర్వాత కానీ రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేయమ్మా, మీతో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడతానమ్మా. మామూలుగా ఇలా లైవ్లో లేనప్పుడైతే ఏ నెంబర్ కానీ చేసినా పర్వాలేదు. అందుకని ఉదయం 7:30 నుంచి 8:30, 9 లోపల చేయండి అమ్మా. సరే అమ్మా, అలాగేనమ్మా. సరే
గొప్పగానే చెప్తున్నాడు. ఎందుకు ఇట్లాగా మళ్ళీ మార్గంలో తెలుస్తారు అసలు? దేవుడు సహాయం చేస్తాడమ్మా. ఖచ్చితంగా అతనిది మనం ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు కూడా నేను కూడా పెడతానమ్మా. పెట్టి సార్, వాళ్ళ శక్తులు అడిగిచ్చేస్తున్నాయి సార్. వాళ్ళ నాన్న కూడా నిండా బాగలేదు. సరే, ఏం కాదులే. నాకు రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేయమ్మా, ఖాళీ ఉన్నప్పుడు. సరే సార్. సరే తల్లి, ఉంటా. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది లైవ్లోనే దేవుడు స్వస్థపరుస్తున్నాడు, లైవ్లోనే దేవుడు అనేకుల్ని బాగు చేస్తున్నాడు, లైవ్లోనే అనేకుల్ని దేవుడు బలపరుస్తూ ఉంటున్నాడు. ఎవరైనా ప్రార్థన అవసరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మదేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, దయా దాక్షిణ్య పూర్ణుడా, ప్రేమ స్వరూపుడా, యేసు రాజా, ఎవరైనా ప్రార్థన అవసరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకై భారం కలిగి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 40 దినాలు ఈ యొక్క ప్రార్థనలో, ఈ యొక్క 40 దినాలు బాబు ఎట్లా 4వ తారీఖు పెట్టు. ఈ యొక్క 40 దినాలు ఈ యొక్క ప్రార్థనలో, అలాగే ఈరోజు 21వ రోజు ఈ యొక్క ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయండి. మేము మామూలు వ్యక్తిగతంగా ప్రార్థనలు గడపడం, అలాగే లైవ్లో మేము ముందుకి సాయంత్రం పూట రావడం ఇలా జరుగుతూ ఉందండి. లాస్ట్ రోజు బహిరంగ సభకి అందరూ కలుసుకోమని ప్రేమతో నేను అందరిని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా ప్రార్థన అవసరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకై భారం కలిగి ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, యొక్క లైవ్లో కూడా మీరు మెసేజ్ పెట్టొచ్చండి. మేము చదివి మీకోసం భారం కలిగి ప్రార్థిస్తామండి. అలాగే మన మధ్యలో రజిత గారిని దేవుడు ఆశీర్వదించి తన కుటుంబం గురించి ప్రార్థన చేయమని చెప్పి అడుగుతున్నాడు. అమ్మ, ప్రతి లైవ్లో మీ ఓపికని, మీ యొక్క పనులన్నీ కూడా విడిచిపెట్టి మీరు ఎంతగానో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నారు. కనుక ఖచ్చితంగా మీరు మా దృష్టిలో పడిపోయి ఉన్నారమ్మా. కనుక ప్రతిరోజు లైవ్లో ముందు మీరే ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నీ భర్త విషయంలో కావచ్చు, మీ బిడ్డల విషయంలో కావచ్చు, నీకు బిడ్డలు ఇచ్చే విషయంలో కావచ్చు, నువ్వు ఆత్మీయంగా ఎదిగే విషయంలో కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. ఎన్నో పనులు మానుకొని కూడా ఈ లైవ్లో మీరు వీక్షిస్తున్నారంటే ఇది దేవుని యొక్క కృప, ప్రసన్నత. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, యేసు రాజా, అయ్యా రజిత గారి పక్షముగా భారం కలిగి ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డ తన కుటుంబం గురించి ప్రార్థన చేయమని చెప్తున్నారు, బిడ్డల గురించి ప్రార్థన చేయమని చెప్తున్నారు, సంతాన ప్రాప్తి గురించి ప్రార్థన చేయమని చెప్తున్నారు. యేసయ్యా, యేసు నామములో పరిశుద్ధాత్మ ఎవరైనా కాల్ చేయాలనుకున్న వాళ్ళు ఇక స్క్రీన్ మీద కింద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. 88617305 మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి మేము ప్రార్థిస్తాం. ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. దీంట్లో ఎలా వస్తుంది చూడమ్మా. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం బాగా కలిగి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. మేము మీ అందరి కోసం భారం కలిగి ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థిస్తానండి. ఈ యొక్క పై నెంబర్, ఈ యొక్క లైవ్లో ఈ యొక్క పై నెంబర్కి మీరు చేయకండి. కింద స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసమై భారం కలిగిన ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. కింద కనిపిస్తుంది చూడండి నెంబరు 88617305. ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నానండి. పై నెంబర్కి చేయకండి. పై నెంబరు అది లైవ్లో పెట్టుంది కనుక పై నెంబర్కి చేయొద్దండి. ఈ యొక్క స్క్రీన్ మీద కింద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం మేము భారం కలిగి ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.
హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, దయా దాక్షిణ పురుడా, ప్రేమ స్వరూపుడా, ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్నారో రజిత గారి పక్షముగా భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తల్లి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా, ఆశీర్వదిస్తాడమ్మా. రజిత గారు, మీరు ఈ యొక్క లైవ్లో ప్రతిరోజు మీరు పాలు పంపులు పొందుతున్నారు కనుక దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ యొక్క నీతి కార్యాలు, మీ యొక్క వేదన, దుఃఖము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నీ భర్త విషయంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. మన మధ్యలో కాల్ వచ్చింది, మాట్లాడదాం. హల్లెలూయా. హలో అమ్మా, ప్రెజర్ తల్లి, బాగున్నారమ్మా? ఖచ్చితంగా అమ్మా తల్లి. మీ పేరు దేనమ్మా? ఓకే తల్లి, ఖచ్చితంగా చేస్తాను. ఓకే తల్లి, ఓకే తిని. అదేనా, ఇంకేమైనా ఉందమ్మా? సరే, ఇప్పుడే మీకు ఆ ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. మీరు లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, నా స్వరాన్ని మీ ఇంట్లో వినిపింప చేయండి అమ్మా. పరిశుద్ధాత్మ దేవ, నా తల్లిగారు దేనమ్మ గారి పక్షముగా భారం కలిగి ప్రార్థిస్తున్నామయ్యా. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో దేనమ్మ గారిలో ఉన్నటువంటి ఒళ్ళు నొప్పులు, శోధన, వేదన, దుఃఖము, కన్నీరు యేసు నామములో Father, name of Jesus, touch me, Father. ప్రతి ఒక్క చీకటి బంధకాలు, అపవాద క్రియలు, దుష్ట క్రియలు, బలహీనపరచు క్రియలు యేసు నామములో the name of Jesus. Lavri baba duna hase keriandala rikabada rababa turabala khandala raba shakara rikama durala rahase లెవ్రేనే బాబాదో నా హాసేక్యారి. నీ శరీరంలో మార్పు జరుగుతుందని చూస్తున్నానమ్మా. నీ శరీరం పసిపిల్లవారి దేహం వల్ల తేలికగా మారిపోతుంది. దేవుని శక్తితో నింపబడుతున్నావు, దేవుని యొక్క బలముతో నింపబడిపోతున్నావు. నీ బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నీ కన్నిటిని నాట్యంగా దేవుడు మారుస్తున్నాడు. అయ్యా ఇదిగో ప్రభా, దేనం గారి యొక్క బిడ్డలు నాయన, ఇదిగో ప్రభా, మంచి ఆత్మీయ స్థితిలో నడవాలి, ప్రార్థనలో నడవాలి, వాక్యంలో నడవాలి. అయ్యా ఇదిగో ప్రభా నాయన, వారి స్థితిగతులు మార్చండి నాయన. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఉన్నతమైనటువంటి మార్గాల వైపు నడిపించి యేసయ్యా. దేనమ్మ గారు ఏమైతే కోరి ఉందో ఆ కోరిక సిద్ధింప చేసి ఆ దేనమ్మ గారిలో ఉన్నటువంటివి ఆ చీకటి క్రియలు, దురాత్మ క్రియలు ఏసునామలు ముట్టి తాకి స్వస్థపరచమని, ఏసునామ తన బిడ్డలందరినీ కూడా మార్చి నీ వైపుకి నడిపించమని, అమ్మగారు చేసే కష్ట జీతాన్ని 30 60 100గా ఫలింపచేసి తగిన ప్రతిఫలం దయచేయమని ఏసునామని నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హలో, ఒకసారి కాళ్ళు చేతులు దించుకోమ్మా. మీకు హీలింగ్ అయిపోయింది, చూసుకోండి ఒకసారి. ప్రే చేస్తుండే ఎలా ఉంది మీకు? కాదు, ఏమన్నా ఒళ్ళు జల్లు అనిపించిందా? ఆ జల్లులోనే ఫ్రీ అయిపోయిందమ్మా. నీ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తాను. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు ముందు చేశారు కదా నెంబర్కి, ఆ నెంబర్కి రేపు మార్నింగ్ కాల్ చేయమ్మా. మీతో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడతాను నేను. ఇంకా కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి, చెప్తానమ్మా. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యు. నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీరు ముందు చేశారు చూడండి, ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఓకే తల్లి. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, లైవ్లోని ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు, లైవ్లోని ఎంతోమంది బాగుపడుతున్నారు, లైవ్లోని ఎంతోమంది హీలింగ్ పొందుతున్నారు. కనుక మీరు ఎవరైనా ప్రార్థన అవసరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. అలాగే మీరు ఈ యొక్క లైవ్లో కూడా మీ యొక్క ప్రాబ్లం గురించి చెప్పొచ్చు, మేము మీకోసం ప్రార్థన చేస్తామండి.
హల్లెలూయా రకత రకమవసె తిరియందల రికోరబోవనహస్య. హలో అయ్యా వందనాలయ్యా. అమ్మ వందనాలు తల్లి. ఎవరమ్మా మాట్లాడేది? లేమ్ గారేనమ్మా? అయ్యా నేను లేయమ్మనయ్యా. ఓకే ఓకే, బాగున్నారా తల్లి? బాగున్నానయ్యా. లైవ్ చూస్తున్నారా? చూస్తున్నాయ్యా. ఓకే, అనేకులకి సెండ్ చేయండి అమ్మా. నా వాయిస్ని మీ ఇంటిలో వినిపించి మా ఇక్కడ ఉన్నటువంటి చీకట్లన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆమేన్. ఆ చీకట్లు ఇక్కడ ఉన్నటువంటి గలిబిలి ఆత్మ, భయపాత్మ కూడా వెళ్ళిపోతుందమ్మా. ఆమేన్. కొద్దిగా సౌండ్ పెట్టి నా వాయిస్ అక్కడంతా వినిపించేటట్లుగా చూడమ్మా. చూస్తాయ్యా. సరే, దేని గురించి ప్రార్థన చేయమంటారు? మీ గురించి ఏంటయ్యా? మీకు అదే ఇప్పుడు దేని గురించి ప్రార్థన చేయమంటారు? మీ ప్రాబ్లం దేని గురించా? అయితే మాకు ఇద్దరు అన్నయ్యలయ్యా. అమ్మా. ఇద్దరు అన్నయ్యలు తాగుతారు బాగా. అమ్మా. ఇద్దరు, చిన్న ఆయనకి 3 ఆడపిల్లగాళ్ళు, పెద్ద ఆయనకి 2 మగోళ్ళు, ఒక అమ్మాయి. అమ్మా. ఈ పెద్ద ఆయన పిల్లగాడు పెద్దోళ్ళు అయిపోయి చిన్న ఆయన పిల్లని సాదుకుందామని నేను ఆలోచన చేసుకుంటున్నాయ్యా. వాళ్ళు ఏంటంటే మా అమ్మాయిని చదువుకుంటే నీకున్నది అది 50,000 కానీ 20,000 కానీ సిరిసగం పెట్టాలి, కానీ ఆ అమ్మాయిని చదువుకోవటానికి వీలు లేదు అని మా పెద్దదిన వాళ్ళు గొడవ పెడుతున్నారయ్యా. నాకేంటంటే పిల్లని చదువుకుంటే చేతుడిగా పోయి తోడుకుండిద్దన్న ఆశ నాకుందయ్యా. పెద్దానికేమో ఒంట్లో బాగోట్లేదయ్యా. ఈ ఆలోచన అనేది రాత్రి గొడవ వేసుకున్నారు. దేవుడు అసలు ఏం మాట్లాడతారా, నేను చదువుకోవటమా, అసలు నా జీవితం ఏంటా అనేది అర్థం కావట్లేదయ్యా. దేవుని పని చేయాలి. మీరు ప్రే చేస్తాను, కళ్ళు మూసుకోండి. రేపు మార్నింగ్ మళ్ళీ మీతో ప్రత్యేకంగా మాట్లాడితే రేపు ఉదయం పూటమ్మా. సరేయ్యా. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవ, అదిగో ప్రభా, మల్లెవారు ప్రాంతం నుండి లేయమ్ గారు నాయన ఫోన్ చేసి ఉంటుండగా, ప్రార్థన స్థుతులు కోరి ఉంటుండగా, యేసు క్రీస్తు నామములో తన ఎడల నీ చిత్తం ఏమిటో, నీ ప్రణాళిక ఏమిటో, నీ దయ ఏమిటో మీరే బయలుపరచు పరిశుద్ధాత్మ దేవ. బిడ్డనైనా ఆ బిడ్డకి పిల్లలు లేని కారణాన ఒక పాపను చాక్కోవాలని చెప్పి ఆ బిడ్డ ఆశపడుతుంటుండగా, యేసు నామములో దిగో ప్రభా నాయన మీ చిత్త ప్రకారం మీరే కార్యం జరిగించండి. అంత మాత్రమే కాదు, లేయమ్ గారు పరిశుద్ధాత్మతో నింపబడాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆత్మీయతలు ఎదగాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్ని భాషలు మాట్లాడి ప్రవచనాలు, దర్శనాలు చూడాలయ్యా. అట్టి కృపను దయచేయండి. మంచి ప్రార్థన పరురాలుగా, మంచి భక్తి పరురాలుగా, మంచి అభిషక్తురాలుగా దయచేయండి. తన 2 అన్నయ్యలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అదిగో ప్రభు, వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు, చెడు తలంపులు దూరపరిచి వారికి సంతానం వృద్ధి చేసి మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రతి ఒక్క చీకటి బంధకాలు నామలు ముట్టి తాకి స్వస్థపరిచమని యేసు నామము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా దేవుడు సహాయం చేస్తాడు. అన్ని విషయంలో ముందుకు వెళ్ళండి. రేపు ఉదయం కాల్ చేయండి, మీతో ప్రత్యేకంగా మాట్లాడతాను తల్లి. 7:30-8 లోపల చేయండి అమ్మా. సరే. ఓకే తల్లి. అలాగనే ప్రియ దేవుని పిల్లలు, ఎవరైనా ప్రార్థన అవసరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగిన ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. రికా రబోవా తునా హాసే కే రికా రబో తునా హందల రికాందల రబాల రబాల రబా శివ. పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ. హలో అయ్యా, వందనాలయ్యా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చలంచార్ల నుంచి. ఓకే 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 ఓకే. మన వెంగళరావు గారా? ఓకే, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, ప్రే చేస్తానయ్యా. సరే, లేచి నిలబడండి. పడిపోతారేమో, లేచి నిలబడండి. ఎవరైనా మీ బ్యాక్ సైడ్ నించోమని చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తానయ్యా. హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తనలో ఉన్న ప్రాబ్లం, శరీర బలహీనత, దుష్ట క్రియలు, దురాత్మ క్రియలు, బలహీనపరిచే క్రియలు, ఆ బిడ్డని విడిచిపెట్టి, ఆ దేహాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ద నేమ్ ఆఫ్ జీసస్.
ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము, శక్తి, బలము, దయ, కృప, ప్రేమ, ఆదరణ దయచండి. లివ్రేమ బాసుకు రియాందల రిఖమాత రబా షకత రియాందల రబా. ఓ నా కుమారుడా, నేను బలమైన సాధనముగా నేను వాడుకోబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. లివ్రే మహసే కిరియాంద రబాల రబా బాబా. ఇప్పుడే గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి అయ్యా. తన హృదయాన్ని నీ వైపు పూర్తిగా మరలుకునే కృప దయచేయమని యేసు నామమున నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హలో అయ్యా, చూసుకో ఒకసారి తలనొప్పి తగ్గిపోయింది. లైవ్లో ఉన్నాను కాబట్టి రేపు చేయకూడతా ఖాళీగా ఉన్నప్పుడు. సరే ఇవ్వండి. మా వందనాలు తల్లి. పాపకి మంచి సీటు, ఫ్రీ సీట్ రావాలని కదమ్మా. ఓకే ఓకే, మీరు అందరూ మందిరానికి నడవాలమ్మా. ఇంకా ఆయన ఒక్కడే వస్తున్నాడు కాబట్టి మీరు అందరూ మందిరానికి నడవాలి. ప్రే చేస్తాను. కళ్ళు మూసుకో తల్లి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవాదిగో ప్రభు నాయన, తల్లి గారు నాయన తన కుమార్తె గురించి ప్రార్థన చేయమని చెప్తున్నారయ్యా. అక్షయాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పటికి నాయన ఫ్రీ సీటు రావాలి, ఫ్రీ సీటు రావాలి యేసయ్య. యేసు నామములో ఎదుగో ప్రభు ఫ్రీగా సీటు రావాలి నా తండ్రి. తద్వారా నీ నామాన్ని మహింపరిచిపెట్టిగా, నీ నామాన్ని గణపరిచిపెట్టిగా మార్చండి. లీవ్వమా సేకే రియాంద రిఖామా రతుని హేతన రషాత్ రిఖలాల రబా బాబా. యేసు నామములో ఫ్రీ సీటు అప్పటికి వచ్చినట్లుగా కృప చూపించండి. ఫ్రీ సీట్ వచ్చినట్లుగా కృప చూపమని యేసు నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు సహాయం చేస్తాడమ్మా. రేపు మార్నింగ్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా నాకు చేయండి అమ్మా, మీతో మాట్లాడతాను. ఓకే తల్లి, వందనాలు. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైనా ప్రార్థన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక నెంబరు మా ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినారు చూడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ. హలో హలో అమ్మ, ప్రైజ్ తల్లి. అమ్మ వందనాలమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? ఓకే తల్లి, చాలా వందనాలు. చెప్పండి అమ్మా, ప్రాబ్లం చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తాను. జాబ్ రావటం లేదు. టీవీ చూస్తే చాలా ఇదిగా ఉంది. అలాగే అపార్ట్మెంట్ కూడా అమ్మడం అవ్వాలని ఆశపడుతున్నాను. అది కూడా బేరం రావటం లేదు. నాకు ఆ రెండింటి కోసం ప్రార్థన చేస్తాను. నా భర్తకు కూడా స్వస్థ వచ్చింది. ఏమని తెలుసుకున్నాం మేము. మీకు వందనాలు. మాకు ఆ రెండు కోసానికి కొంచెం ప్రార్థన చేస్తారని చేద్దాం సార్. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ప్రతిరోజు 40 దినాలు ఉన్నాయి. ప్రతిరోజు ఇప్పటికి 21 days అయిపోయింది. ప్రతిరోజు కలుసుకోండి. ఈ ప్రేయర్స్ అయిపోయే లోపల మీ జాబ్ విషయంలో కానీ అన్ని విషయంలో దేవుడు సహాయం చేస్తాడమ్మా. మీ పేరు తల్లి? ద్వారక. ఒక్కసారి మరొకసారి రిప్లై చేయండి అమ్మా. మరి మొత్తం నా పేరు ద్వారక అండి, కాకినాడ అండి. మా అబ్బాయి పేరు జగది గణేష్. తనకి జాబ్ రావటం లేదు. సేఫ్టీ జాబే కావాలంటాడు. ఎందులోకి వెళ్ళనంటున్నాడు, స్త్రీలోకి వెళ్తానంటున్నాడు. అందుకని మాకు అపార్ట్మెంట్ ఉన్నది, గవర్నమెంట్ ఇచ్చింది, అది అమ్ముదాం అనుకుంటే బేరం రావడం లేదు అక్కడ వాళ్ళు. మీరు బేరం వచ్చేలాగా ప్రార్థన చేసి నాకు జాబ్ వచ్చేలా ప్రార్థన చేయండి. ఓకే తల్లి, చాలా వందనాలు. అలాగే నాతో కలిసి మీరు ఏకీభవించండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవాదిగో ప్రభ, నా తల్లి గారు నాయన ద్వారకా గారు భారం, ఇదిగో ప్రభ యేసు నామములో తన కుమారుడికి నాయన సేఫ్టీగా మంచి జాబ్ని అనుగ్రహించు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ రిబాల రిఖమా తూనె హెసే కే రియాందల రిబాల రిఖాందల రబాబా. ఒక గొప్ప కార్యము నాయన అయా ద్వారకా గారి యొక్క జీవితంలో జరిగించిన తండ్రి. అలాగే ఇదిగో ప్రభా బిడ్డకి ఒక అపార్ట్మెంట్ ఉంటుండగా అది కూడా అమ్ముడు అయ్యా
అమ్మకానికి జరగాలి నా తండ్రి. ఆ యొక్క అమ్ముడు పోవాలి నా తండ్రి. మంచిగా నా తండ్రి మంచి రేటుకి అమ్ముడు పోయినట్లుగా కృప చూపించండి. ఆ జాబ్ విషయంలో, తన భర్త విషయంలో, తన బిడ్డల విషయంలో, ప్రతి ఒక్క విషయంలో భారం కలిగి ప్రార్థిస్తున్నానయ్యా. ముయ్యబడినటువంటి ద్వారాలన్నీ యేసు నామములో తెరవబడునుగా. కాద నేమ్ ఆఫ్ జీసస్. ఆగిపోయినటువంటి ఆటంకములు యేసు నామములో ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, ఈ ప్రార్థన ద్వారా నా తల్లిగారు ద్వారకా గారు పక్షముగా భారము కలిగి ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థన ద్వారా ముయ్యబడినటువంటి ద్వారాలన్నీ కూడా తెరవబడునుగాక. భయపడకము, నేను నీకు తోడైనాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచుతున్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అట్టి కృపను ప్రశ్న దయచేయండి అయ్యా. ఆ బిడ్డ ఏమైతే కోరి ఉన్నదో ఆ కోరిక అంతా సిద్ధింపచేసి సఫలము చేయమని యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హలో, ఖచ్చితంగా అమ్మా. రేపు మార్నింగ్ మీరు ఒకసారి 7:30 నుంచి 8 గంటల వరకు చేయండి అమ్మా. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, ప్రత్యేకంగా నాతో మాట్లాడండి. 7:30 నుంచి 8:30 లోపల చేయండి అమ్మా. అప్పుడు ఖాళీగా ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సంబంధించిన మీకు వస్తాయమ్మా. ఓకే తల్లి. ఇది ఆ ప్రార్థన ద్వారా కొన్ని ద్వారాలు తెరపడ్డాయమ్మా నీకు. మీరే చెప్తారమ్మా. మీరే చెప్తారు. రేపు మార్నింగ్ చేయండి. మీ సాక్ష్యం కూడా గొప్పగా ఉంది. రేపు మీరు నాకు 7:30 నుంచి 8:30 వరకు మీరు చేయండి అమ్మా. ఫోన్ చేయండి, మీరు ప్రత్యేకంగా మాట్లాడతారు తల్లి. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే యొక్క లైవ్ చూస్తూ ఉంటున్నారు? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది లైవ్లో వీక్షిస్తున్నారు? మీకోసం భారం కలిగి ప్రార్థన చేస్తున్నామమ్మా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, ఇక స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి మీరు కాల్ చేయండి. ఇంకో కాల్ కూడా చేస్తారు చూడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, నీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి. అలాగే మన మధ్యలో ఎవరికి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అమ్మా, ప్రెజర్ తల్లి. అమ్మా వందనాలమ్మా. అమ్మా మీ వాయిస్ అర్థం కావట్లేదమ్మా. ఓకే. గిద్దలూరు దగ్గర పల్లెటూరు తల్లి. మీ పేరు తల్లి? ఏమ్మా? గ్రేస్ అమ్మ. ఎస్తేరు. ఓకే. చెప్పండి తల్లి, మీ ప్రాబ్లం. లేదమ్మా, ఈ ప్రార్థన ద్వారా నీ కుటుంబం మారిపోతుంది. ఎంతమంది పిల్లలు మీకు? సరే అమ్మ, మీకోసం ప్రార్థన చేస్తాను. అలాగే మీ కళ్ళు మూసుకున్నమ్మా. ఎలిసమ్మ గారా మీ పేరు?
సరే, రేపు మార్నింగ్ నాకు మళ్ళీ మీరు కాల్ చేయండి. ఇప్పుడు మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. పరిశుద్ధాత్మ దేవాదిగో ప్రభా, తల్లిగారి పక్షముగా భారము కలిగి ప్రార్థిస్తున్నామయ్యా. తన కుటుంబం మారడం లేదని చెప్పి ఎంతగానో దుఃఖపడుతుందయ్యా, ఎంతగానో దిగులు పడుతుందయ్యా. యేసు నామములో తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల మనస్సులు మార్చండి, తన భర్త మనసు మార్చండి, తన ఆలోచన విధానం మార్చండి, పూర్తిగా నీ సొత్తుగా మార్చేయండి నా తండ్రి. యేసు నామములో వారికి తలంపులు, ఆలోచన, నడవడిగా పూర్తిగా మార్చేసి ఆ తల్లి గారికి మంచి సంతోషం అనుగ్రహించే, మంచి నమ్మకాన్ని అనుగ్రహించే, బలమైన సాధకులుగా, బలమైన సాధకురాలుగా బిడ్డలు చేయడయ్యా. తనకిచ్చినటువంటి బిడ్డల్ని, అలాగే తన కుమారుల్ని, కొడుకుల్ని, అలాగే కోడల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన భర్తని దీవించి ఆశీర్వదించండి. వారందరికీ కూడా మారు మనసు పొంది రక్షణలోకి రావాలి, లోక సంబంధమైన కార్యాల నుంచి విడుదల కలగాలి. అట్టి కృప దయచేయండి. ఆ బిడ్డ కన్నీటి నాట్యంగా మార్చండి, దుఃఖ దినం సమాప్తం చేయండి. ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యం జరిగించి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందినట్లుగా కృప చూపమని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా వందనాలు తల్లి. రేపు మళ్ళీ మీరు కూడా రేపు మార్నింగ్ 7:30 నుంచి 8:30 లోపల చేయండి అమ్మ. మీతో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడతాను. అది కూడా బాగా అయిపోతుందమ్మా, అది కూడా బాగా అయిపోతుంది. నాకు రేపు మీరు కాల్ చేయండి. లైవ్ జరుగుతుంది కాబట్టి ఇంకొక కాల్ కూడా వస్తుంది కనుక రేపు నాకు కాల్ చేయండి. రేపు పై నెంబర్కి కాల్ చేయండి అమ్మా. రేపు మార్నింగ్ పై నెంబర్ 747775 ఉందిగా, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ప్రత్యేకంగా మాట్లాడతాను తల్లి. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ని చూస్తుంటున్నారో, ఈ యొక్క లైవ్ కార్యక్రమం ఇంకొక 1/2 అవర్ మాత్రమే ఉంటుందండి. ఎవరైనా ప్రార్థన అవసరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క స్క్రీన్ మనకు కనిపిస్తున్నటువంటి కాల్ చేయండి. మీకోసం భారం కలిగి మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ. ఇదిగో ప్రభు, ఎంతోమంది లైవ్లో స్వస్థ పొందుకుంటున్నారు, ఎంతోమంది లైవ్లో హీలింగ్ పొందుకుంటూ ఉన్నారు. వారం కలిపి కోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది ఎవరు మెసేజ్ పెట్టారు చూడండి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, యేసు రాజానికి స్తుతి స్తోత్రం. ఎంతమంది అయితే ఇక లైవ్ని వీక్షిస్తున్నారో మీకోసం కలిగి ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాం. కింద నెంబర్కి కాల్ చేయకండి. నెంబర్కి కాల్ చేయండి. కింద నెంబర్కి, పై నెంబర్కి కాల్ చేయకండి. పై నెంబర్ యొక్క యూట్యూబ్ లైవ్లో పెట్టి ఉంది కనుక కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్న కింద కనిపిస్తున్న నెంబర్కి. ఓకే, హలో, హలో అమ్మ, వందనాలు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? చెప్పండి తల్లి, మీ పేరు? ఓకే, ఈశ్వరమ్మ, చెప్పండి తల్లి, మీ ప్రాబ్లం చెప్పండి. మీకోసం భారం కలిగి ప్రార్థన చేస్తానమ్మా. ఓకే, మీకోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడే హీలింగ్ అయిపోతుంది అమ్మ. మీకు ఇప్పుడే స్వస్థత కలుగుతుంది. మీకు ఇప్పుడే అమ్మా. ఓకే, మీకోసం ప్రార్థన చేస్తామమ్మా.
మీరు లేచి నిలబడండి. మీకు ఉన్నటువంటి బలహీనత కూడా వెళ్ళిపోతుంది. ఈశ్వరమ్మ గారు ఓకే, లేచి నిలబడండి. కళ్ళు మూసుకుని తల్లి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవాదిగో ప్రభా, ఈశ్వరమ్మ గారి పక్షముగా భారము కలిగి ప్రార్థన చేయుచుడుగా యేసు నామములో తన శరీరములో ఏలుబడి చేస్తున్న దుష్ట క్రియలు, దురాత్మ క్రియలు, చాందమడి క్రియలు, బలహీనపరచు క్రియలు, హాస్పిటల్ చుట్టూరు తిప్పుతున్నటువంటి క్రియలు యేసు నామములో in the name of Jesus. Love Baba se keri yandolori kandala rababa shabakara diri kalamasya. యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, సమాధానం కలుగును గాక. ప్రతి ఒక్క చీకటి క్రియలు పిచ్చాచి ముట్టి తాకి స్వస్థపరచమని ఈశ్వరమ్మ గారిని దీవించి ఆశీర్వదించు. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో, ఎట్లా ఉంది ప్రే చేస్తుంటే మీకు? ఏమ్మా కొంచెం చీకటి ప్రాబ్లంలు ఉన్నాయి. ఈ లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయ తల్లి, మీకోసం మళ్ళీ లైవ్లో ఉన్నాం కాబట్టి లైవ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయండి అమ్మా. రేపు ఉదయం కానీ ఈరోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత కాల్ చేయండి అమ్మా. మీతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఇంకా. ఓకేనా? ఎంత వయసు? సరే, ఏం కాదమ్మా. రేపు ఉదయము నాకు మీరు కాల్ చేయండి. ఇంతకుముందు చేశారు కదా పై నెంబర్కి, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఆ కాల్ ఎందుకు రావో నేను చూస్తాను మొత్తం. ఓకేనా? సరే అమ్మా, మీతో అన్ని విషయాలు రేపు మార్నింగ్ మాట్లాడతారు. రేపు ఖచ్చితంగా చేస్తారు కదా మీరు ఫోను? రేపు 7:30 నుంచి 8:30 వరకు చేయండి అమ్మా. ఆ లైవ్ని అనేకులకి సెండ్ చేయండి అమ్మా. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి తల్లి. ఓకే తల్లి, ఓకే తల్లి. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైనా ప్రార్థన కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. ఇంకొక 20 నిమిషాలు మాత్రమే ఈ యొక్క లైవ్లో ఉంటున్నాం. తర్వాత ఈ లైవ్ నుంచి మేము వెళ్ళిపోతున్నాం. మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. ఎవరైనా మెసేజ్ పెట్టారో చూడు. కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, యేసు రక్షా. ఎంతోమంది రోగంతో ఉన్నారయ్యా, ఎంతోమంది దయ్యాలతో పీడింపబడుతున్నారయ్యా, ఎంతోమంది శోధనతో ఉన్నారయ్యా. వారందరినీ విడిపించడానికే, వారందరినీ బాగు చేయడానికే ఈ యొక్క 40 దినాలు ఈ యొక్క ప్రార్థనలో అనేకులు ముందుకు మమ్మల్ని తీసుకొని వచ్చావు నా తండ్రి. అయా, ప్రతి ఒక్క రోగిని స్వస్థపరచండి, ప్రతి ఒక్క దయ్యపు శక్తుల నుండి విడిపించండి, ప్రతి ఒక్క భారం నుండి యేసు నామములో హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో సమాధానం కలుగునుగాక. ఎంతమంది యొక్క లైవ్ని వీక్షిస్తున్నారో వారి మీద నీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించండి, నీ అభిషేకాన్ని వారిపై కుమ్మరింపచేయండి. సయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రం. కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, దయా దాక్షిణ్య పూరుడా. ఎంతమంది యొక్క స్క్రీన్ మీద ఈ యొక్క లైవ్లో ప్రార్థన విన్నపాలు మెసేజ్ రూపంలో పెట్టి ఉన్నారో
వారందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్య, వారి వేదన, దుఃఖము, కన్నీరు దూరపరిచి ఎందు నిమిత్తం పెట్టి ఉన్నారో తగినట్లుగా ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఎంతమంది నాయన ఆత్మీయంగా బలపడాలనుకుంటారో వారిని ఆత్మీయంగా బలపరచండి యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వజ్ఞాని, నీకే స్తుతి స్తోత్రం. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ, 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 కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, యేసు రాజా. Praise the Lord, 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 praise the Lord. Holy Spirit, Holy Spirit, Holy Spirit. ప్రార్థన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకై ప్రత్యేకంగా లైవ్లోనే ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నామండి. అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. ప్రియా దేవుని బిడ్డలారా, యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకై భారం కలిగి ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, దయా దాక్షిణ్య పురుడా, ప్రేమ స్వరూపుడా, నమ్మకమైన దేవ, యేసు రాజా. చెప్పండి, యేసు రక్తమే ఇచ్చి, యేసు రక్తమే ఇచ్చి, యేసు రక్తమే ఇచ్చి. మేం పేరు హల్లెలూయా. మన మధ్యలో శారద గారిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బిడ్డ రూట్ కెనాల్ చేసుకుని ఉంటుండగా శారద గారి యొక్క ఆ యొక్క దంతాలు దృఢంగా బలంగా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయండి యేసయ్యా. నీ ఆత్మతో, నీ బలముతో నింపి అభిషేకించండి అయ్యా. ప్రతి లైవ్లో ఆ బిడ్డ పాలు పంపులు పొందుతుండగా ఆ బిడ్డకు ఒక నమ్మకం కలగచేయండి, ఒక విశ్వాసాన్ని కలగచేయండి, ఒక ఓపికని కలగచేయండి. హోలీ స్పిరిట్, గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టచ్ మీ ఫాదర్. హల్లెలూయా. రికా రబోబాతున హసేకే రియాందల రిఖాందల రబబబ. పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, యేసు రాజా, నీకే స్తుతి స్తోత్రమయ్యా. ఆ శారద గారి పక్షముగా భారం కలిగి ప్రార్థిస్తుండగా యేసు నామములో ఆ యొక్క చిగుర్లు బలపడాలి, ఆ దంతాలు దృఢంగా మార్చబడాలి, మంచి ఆరోగ్యం దయచేయము యేసు నామము తండ్రి, ఆమేన్. చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి శారద గారి పక్షముగా దేవుడు సహాయం చేయబోతున్నటువంటి దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ఇంకా ఎవరైనా ఆ ప్రార్థన అవసరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మదేవ, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మదేవ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా మీరు ఏంటి చదువు చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, నీకే స్తుతి స్తోత్రమయ్యా. నీకే వందనాలు, నీకే వందనాలు. ఎంతమంది అయితే లైవ్ని వీక్షిస్తున్నారో మీ కొరకై భారం కలిగి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. భారం కలిగి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, యేసు రాజా, నీకే స్తుతి స్తుతి. ఎంతమంది అయితే లైవ్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరూ మీరు దర్శించండి. ఈ యొక్క లైవ్ కార్యక్రమం ఇంకొక 10 నిమిషాలు మాత్రం ఉంటుందండి. మీ ముందు ఉంటామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
Hallelujah. Rakandara balaraba sekeria karanduri meheseki. Ribandara bashabakatara kanaha seteriandala larabadara balaraba పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, దయగలిగిన దేవ, దయా దాక్షిణ్యపురుడా, ప్రేమ స్వరూపుడా, యేసురాజానికి స్తుతి 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 స్తుతి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఈ యొక్క లైవ్లో మేము ఉంటున్నామండి. ప్రార్థన అవసరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క స్క్రీన్ మనకు కనిపిస్తుంటుంది, ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. నెంబర్ బ్లాక్ చేసేసి హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, యేసు రాజా నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి స్తుతి. ఎవరైనా ప్రార్థన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క స్క్రీన్ మనకి కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. అలాగే మన మధ్యలో జక్కయ్య, కర్నూలు ప్రాంతం నుంచి జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య యొక్క జాబ్ విషయంలో కానీ అప్పటికి ఈ నెలలోని ఈ వారంలోనే యొక్క రిజల్ట్స్ నేను జాబ్ విషయంలో కన్ఫర్మ్ అవుతుందని చెప్పాడు. జక్కయ్య విషయంలో దేవుడు సహాయం చేయాలి. జక్కయ్యని దేవుడు దీవించి ఆశీర్వదించాలి, బలపరచాలి. అంత మాత్రమే కాదు, జక్కయ్య యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేసి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయతలు ఎదగాలి. యేసయ్యా నీ ఆత్మ ద్వారా నింపండి, నీ బలముతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ యొక్క కృపావరములతో నింపండి. జక్కయ్య మీద నీ అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించండి. ఇప్పుడే ముయ్యబడినటువంటి ద్వారాలన్నీ యేసు నామములో తెరవబడును గాక, యేసు నామములో తెరవబడును గాక. దాన్ని మాకు చేసి సహాయము దయచేయమని యేసు నామములో తండ్రి, ఆమేన్. చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చినటువంటి దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే ఎవరైనా ప్రార్థన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఈ యొక్క లైవ్లో ఉంటున్నామండి. ఎవరైనా ప్రార్థన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇక నెంబర్కి మీరు కాల్ చేయండి. చదువు కింద మళ్ళీ ప్రత్యేకంగా పెట్టించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే ఈ యొక్క లైవ్లో మీరు మాకు మెసేజ్ పెట్టండి, మేము చదివి మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. సుప్రియ, మన మధ్యలో సుప్రియ గారు ఉన్నారు. సుప్రియ గారి పక్షముగా భారం కలిగి ప్రార్థిస్తున్నాను. తన కుమారుడు పక్షముగా, అంతేనా, తన కుమారుడు పక్షముగా ప్రార్థన చేయమని చెప్పి ఉంది. యేసు నామములో యేసయ్యా సుప్రియ గారిని నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. సుప్రియ గారి మీద నీ అమూల్యమైన రక్తం ప్రోక్షించండి. నీ సన్నిధి, నీ ప్రదర్శనత, నీ అభిషేకం కొమ్మరింపచేయండి. ప్రతి ఒక్క చీకటి బంధకాలు దూరపరచండి. మంచి ఆరోగ్యము, శక్తి, బలము దయచేయండి. సుప్రియ గారిని మంచి ప్రార్థన పరురాలుగా, మంచి భక్తి పరురాలుగా, మంచి అభిషక్తురాలుగా చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో, ఓకే, మీ గురించే చేస్తూ ఉన్నాం తల్లి. మీరు మెసేజ్ పెట్టినారు కదా. ఓకే తల్లి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఓకే తల్లి, హైదరాబాద్లో ఎక్కడ తల్లి మీరు ఉండేది? ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. చెప్పండి తల్లి, మీ ప్రాబ్లం చెప్పండి.
ఓకే తల్లి, ఏం కాదమ్మా. మీ బాబుకి వితిన్ సెకండ్లో దేవుడు తాకబోతున్నాడు, ముట్టబోతున్నాడు, స్వస్థపరుస్తాడు. మీకు లైవ్లో మీకు ఇప్పుడు ప్రే చేస్తాను. రేపు మార్నింగ్ ఒకసారి నాకు ఆ పై నెంబర్ ఒకసారి కాల్ చేయండి అమ్మా. 9 లోపల ఒకసారి కాల్ చేయండి. మీకు కొన్ని విషయాలు కూడా చెప్పాలి. మీతో మాట్లాడుతుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. అన్ని విషయాలు దేవుడు మీకు సహాయం చేస్తాడు తల్లి. ఓకే, నాతో కలిసి మీరు ప్రేయర్లు ఏకీవించండి అమ్మా. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవ, నా సహోదరి సుప్రియ గారి పక్షముగా భారం కలిగి ప్రార్థన చేయుచుండగా యేసు నామములో తన కుమారుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్, ప్రతి ఒక్క కురుపు యేసు నామములో మాడిపోవునుగా కదా. నేమ్ ఆఫ్ జీసస్ టచ్ మీ ఫాదర్. హల్లెలూయా. రిబాలా రిమా వహసే కేరి యాందల రిఖందల రబా బాబా తురబా ఖందల రిమెహసి యాందల రబా. ఇప్పుడు యేసు నామములో మాడిపోవునుగాక. యథాస్థితిగా మంచి ఆరోగ్యము దయచేయండి. సుప్రియ గారికి ఒక సాక్షిగా నిలబెట్టండి. ఆ బిడ్డని మంచి ప్రార్థన పరురాలుగా, మంచి భక్తి పరురాలుగా, మంచి అభిషక్తురాలుగా, బలమైన సాధకురాలుగా మీరు చేయండి. అంత మాత్రమే కాదు నాయన, ఫైనాన్స్ ప్రాబ్లం ద్వారా ఎంతగానో సఫర్ అవుతున్నా నేను చెప్తుందనయ్యా. యేసు నామములో ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడే తొలగిపోవునుగా కింద నేమ్ ఆఫ్ జీసస్. తొలగిపోవునుగా కింద నేమ్ ఆఫ్ జీసస్. శ్రమలలో నేను నీకు తోడై ఉన్నాను, బలహీనతలో నా బలం నీకు ఇస్తాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నవే మబాసి కేరియంద రిఖమ రబోతున హాసియందల రబా బాబా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ యొక్క ప్రార్థన ద్వారా నీ స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. ఒక 1 మంత్ లోపలే ఒక గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవాబడిని ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయించుకుంటూ ఉంటుండగా తన కుమారుడు విషయంలో కావచ్చు, తన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, తన కుటుంబ విషయంలో కావచ్చు, భారం కలిగి ప్రార్థిస్తున్నానయ్యా. అట్టి కృపను ప్రసన్న దయచేయమని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ బాబు ఎక్కడున్నాడు తల్లి? ఇప్పుడు మీ దగ్గర ఉన్నాడా? రేపు మార్నింగ్ మీ బాబు దగ్గర ఫోన్ సౌండ్ స్పీకర్ పెట్టి నాకు ఫోన్ చేయమ్మా. అంటే లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేం కనుక రేపు మార్నింగు మీరు 7:30 నుంచి 8:30, 9 లోపల మీరు కాల్ చేయండి అమ్మా. అబ్బాయికి వెంటనే హీలింగ్ అయిపోతుంది, మీ సమస్యలన్నీ దేవుడు తీర్చిపోతున్నాడని చెప్పి ఆయన ప్రవచనం ద్వారా మీతో మాట్లాడి ఉన్నాడమ్మా. ఇంకా మీకు లోతైన అనుభవం మీకు రేపు మార్నింగ్ చెప్తా తల్లి. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఓకే తల్లి, రేపు మార్నింగ్ ఖచ్చితంగా కాల్ చేయండి అమ్మా. పై నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 747775 ఆ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ఓకే తల్లి. అలాగే మన మధ్య ఉన్నటువంటి కాళేశ్వరరావు ధైర్యాన్ని పుట్టించిన యేసయ్య. కాళేశ్వరరావుకి పిరికితనం ఉంటుంది యేసయ్య. యేసు నామములో ఆ బిడ్డకి ఒక ధైర్యాన్ని మీరు పుట్టింపచేయండి. కాళేశ్వరరావు పక్షముగా భారం కలిగి ప్రార్థిస్తుండగా యేసు నామములో ఆ బిడ్డకి ఒక ధైర్యం పుట్టించండి. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని నీకు అనుగ్రహించాను, కానీ పిరికి ఆత్మని నీకు ఇవ్వలేని చెప్పావు నా తండ్రి. యేసు నామములో కాళేశ్వరరావుకి ఉన్నటువంటి పిరికి ఆత్మ నేమ్ ఆఫ్ జీసస్ టచ్ మై ఫాదర్. ఆ బిడ్డకి ఒక ధైర్యాన్ని పుట్టించి బలమైన ఆత్మ దయచేయమని యేసు నామములో తండ్రి. ఆమేన్. చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చినటువంటి దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే మన మధ్యలో యేసన్న గారు మార్కాపురం ప్రక్కన ఎర్రగొండపల్లి నుంచి యేసన్న గారు తన తల్లి గారి కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. తనకి సాటైనటువంటి సహాయం ఎవరో ప్రార్థన చేయండి, ప్రార్థన ద్వారానే దేవుడు సహాయం చేయాలని ఎంతగానో కోరి ఉన్నాడు. యేసన్న గారి పక్షముగా భారము కలిగి ప్రార్థిస్తున్నాను. యేసయ్య అదిగో ప్రభా, యేసన్న గారి యొక్క తల్లి గారికి అయా బాత్రూమ్ ఫ్రీగా రావాలి. అయ్యదిగో ప్రభా, ఫ్రీగా నా తండ్రి మోషన్ రావాలి నా తండ్రి. అలాగే నా తండ్రి పాస్ రావాలి నాయన. ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో వెళ్ళిపో. ఆ క్యాన్సర్ వ్యాధి బలహీనత
మహమ్మారి వ్యాధి యేసు నామములో, క్యాన్సర్ కణాలకు కూడా యేసు నామములో వెళ్ళిపోరుగా ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్ మీ ఫాదర్. పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, దయా దాక్షిణ్య పూరుడా, ఇప్పుడే యేసని గారికి ఆ యొక్క తల్లిగారిలో ఉండే బలహీన దూరపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని. ఆ పాస్ నడవాలి, అలాగే ఫ్రీగా మోషన్ రావాలి, యూరిన్ ఫ్రీగా రావాలి, అటు కృప దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబిచ్చిన దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగనే ఇంకా ఎవరైనా ప్రార్థన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క స్క్రీన్ మనకు కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి కాల్ చేయండి. ఇంక కరెక్ట్గా ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఇక లైవ్లో మేము ఉంటున్నాం. ఇక మరలా రేపు నైట్ 8:30కి మాత్రమే లైవ్ ఉంటుంది కనుక ఎవరైనా ఫోన్ చేయాలి, దైవజనుల ద్వారా మాట్లాడాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం భారం కలిగి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. హలో ప్రైజర్ తల్లి, నిన్న చూసారా లైవ్? నిన్న చూసారా లైవ్? నిన్న చూసారా తల్లి? మరి ఫోన్ చేయలేదుగా? ఓకే 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 ఓకే. మరి దేని గురించి ఏమంటే ప్రేయర్ మీకు చెప్పండి, ప్రే చేస్తాను. దేని గురించి ప్రే చేయమంటారమ్మా? మీ బిడ్డల గురించి. పరిశుద్ధాత్మ దేవాదిగో ప్రభా నాయన, పద్మ గారి పక్షముగా భారం కలిగి ప్రార్థిస్తున్నాను. యేసు నామములో తన బిడ్డలు మనసు మార్చండి, తలంపులు మార్చండి, ఆలోచన విధానాన్ని మార్చండి. ప్రతి ఒక్క చీకటి బంధకాలు, అపవాద క్రియలు లయపరచండి. ద నేమ్ ఆఫ్ జీసస్ టచ్ మీ ఫాదర్. హల్లెలూయా. రబబా తునే హెకెరియాందల రిఖందల రబబా షబాల రిఖందల రబాష్.